ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ములక్కాయల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం ఫస్ట్ ములక్కాయలు తీసుకోండి. లేత ములక్కాయలు అయితే బాగుంటుంది. ములక్కాయలను ముక్కలుగా కట్ చేసేసుకోండి, పీస్ తీసేసుకోండి. ఓకే, ఉల్లిపాయలు, పచ్చెనపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, సో అన్నీ తిరగమాతకి ఎలా కావాలో అలా వేసేసుకొని వేయించుకోండి. చూడండి, కొంచెం ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఓకే, సో మధ్యలో కదిపించుకోండి. కొంచెం ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని కదిపించుకుంటూ ఉండండి. కొంతసేపు ఆగితే చూడండి ముక్కలు చక్కగా నూనెలో వేగడం మొదలవుతాయి, బాగుంటుంది. టమాటా కూడా కొంచెం మగ్గటం స్టార్ట్ అవుతుంది. ఇలా టమాటా మగ్గిన తర్వాత ఈ లోపల ఏం చేస్తారంటే చింతపండు తీసుకొని ఒక గిన్నెలో నానేసుకోండి. ఓకే, సో మనకు మునక్కాయల పులుసు అనేది మనం చింతపండు బట్టే మనకు టేస్ట్ బాగా వస్తుంది. సో మీరు ఎంతమంది చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి చూసుకొని చింతపండు నానేసుకోండి. ఆ నానేసుకున్న తర్వాత మొత్తం చింతపండు చక్కగా మెదివేసేసి మొత్తం చింతపండు రసాన్ని తీసుకొచ్చేసేసి ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసేసుకోండి. ఇంకా చూడండి, వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. దాంట్లో మళ్ళీ కొంచెం ఒక 5 నిమిషాలు అలా మగ్గిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, కారము, కొంచెం అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీయండి. చూడండి, చక్కగా గుజ్జుగా రావటం మొదలవుతుంది. దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, ఇంకేమైనా వేసుకోవాలంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. వేసేసేసి మూత పెట్టండి. సో చూడండి, ఇక్కడ మగ్గేటప్పుడు చూడండి చక్కగా ఎలా వస్తుందో పులుసు బాయిల్ అవుతూ చాలా బాగుంటుంది అలా వస్తే. ఓకే, సో మీకున్న పర్సన్స్ని బట్టి మీరు పులుసు అనేది ప్రిపేర్ చేసుకోండి ఎంతమందికి అనేది. సో చూడండి ఇక్కడ టేస్ట్ ఎంత బాగుందో. లాస్ట్లో కొంచెం ఇంగు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.